దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ ఉదయ కాలము తండ్రి అయిన దేవుని సన్నిధిలో దైవ వాక్కులు వినటానికి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున దేవుని లేఖన భాగమును ధ్యానం చేద్దాం. అందుకుగాను మూలవాక్యముగా యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యేసు ప్రభు వారు తన సువార్త యాత్రలో భాగముగా యెరూషలేములోని దేవుని ఆలయమును సందర్శించాడు. అది పండుగ దినములు. యెరూషలేము దేవాలయమునకు వచ్చినటువంటి యేసు ప్రభువారు దేవాలయము ప్రాంగణములో ఉన్నటువంటి బెతెస్దా కొన్నేరును సందర్శించాడు. బెతెస్దా కొన్నేరు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కృప, ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. ఎలయనగా దేవాలయములో మనకు ఏమేమి లభిస్తాయి అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, మొదటగా దేవుని ఆరాధించుటకు, దేవుని చెంతకు వెళ్ళుటకు అక్కడ మార్గము మనకి సూచించబడుతుంది. వాక్యము బోధన పద్ధతి ద్వారా లేదా దైవజనుల ఇచ్చే సలహాల మేర ఒక మనుషుడు దేవుని ఎలాగో ఆరాధించాలి, లేదా ఒక మనుషుడు దేవునిని ఎలా ప్రార్థించాలి అన్న విషయాలు దేవాలయంలో మనకి నేర్పబడతాయి. దానితో పాటు దేవాలయంలోనికి మనం వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత, పీస్ఫుల్గా మన మైండ్ మారిపోతుంది. ఒక ప్రశాంతతను మనకు దేవాలయము అనుగ్రహిస్తుంది. వీటితో పాటు దేవుడు ఎంతో కృపగలిగిన వాడు గనక ఆ కృప చొప్పుననే మానవుల మీద తన ప్రేమను చూపించి, నా బిడ్డలైనటువంటి వారు ఒకవేళ వ్యాధిగ్రస్తులైతే, వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వచ్చినా వాళ్ళను స్వస్థపరచాలన్న ఆలోచన విధానము తండ్రి అయిన దేవునిలో మనకి కనపడుతుంది. కనుకనే నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము చివరి భాగంలో ఈ మాట చెప్తున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవుడు తన దగ్గరకు వచ్చే బిడల విషయంలో చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు. వాళ్ళని చాలా జాగ్రత్త వహిస్తాడు. వారిని తన యొక్క నడవడికలోనికి లేదా తన యొక్క ఆలోచన విధానములోనికి నడిపించటానికి ఆయన ఎంత పెద్దపీట వేశాడో, ఆ రీతిగానే మనుషులకు, తనను నమ్మిన బిడ్డలకు కలిగే అవసరతలు లేదా వారికి వచ్చినటువంటి బాధలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించడానికి అదే తరహాగా దేవుడు కదిలాడు. కనుకన నిర్గమాకాండములో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రాముఖ్యంగా మనం ఏం చెప్తామంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్యరాజ్యం వస్తుంది. పరలోకమును సంపాదించుకోవటమే. నిత్యరాజ్యములో ఉండాలంటే మనం ఇక్కడ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అని మనము బోధిస్తాం, మనం మాట్లాడుకుంటాం. కానీ తండ్రి అయిన దేవుని యొక్క ఆంతర్యమును మనం చూడగలిగితే, ఆయన మన మీద చూపుతున్న ప్రేమను గనక మనము సూక్ష్మాతి సూక్ష్మముగా పరిశీలనగా లేఖనాల ఆధారంగా మనం చూడగలిగితే, ఆయన మానవుని మీద చూపుతున్న ప్రేమ అమోఘం. అది ఎలాంటిదంటే, ఒక మనిషి జీవితంలో ఒక పాపమే కేంద్రము కాదు. ఆ మనిషికి ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి, తన జీవితంలో ఎన్నో ఆశలుంటాయి. మరియు ఆ మనిషికి ఆయా కాలాలలో అనేక రకమైనటువంటి వ్యాధులు రావచ్చు, రోగాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, లేదా అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. వీటన్నిటిని కూడా దేవుడు మనుషులకు సహాయం చేయుటకు ఇష్టపడుతున్నాడు. దేవుడు, మనము 2 విధాలుగా దేవుణ్ణి మనము చూడాలి. ఒక విధముగా, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. అదేమంటే దేవుని చిత్తమునే చెయ్యాలి,
దేవుని చిత్తములోనే ఉండాలి, దేవుని ఇష్టానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనేది ఒక కోణం అయితే, రెండవ కోణంలో దేవుడు మనుషుల విషయంలో కదిలే విధానం ఏంటంటే, మనిషినికి ఏ ఆపద వచ్చినా, ఏ సమయంలోనైనా వాళ్లకు నేను దగ్గరగా ఉండి వారి ఆపదలలో నేను వారికి ఆదుకోవాలి, వారి బాధలను వారి యొద్ద నుండి తీసేయాలి, వారికి వచ్చేటువంటి వ్యాధులు కానీ, రోగములు కానీ, రుగ్మతలు కానీ, బలహీనతలు కానీ, వీటన్నింటిలో కూడా నా సహాయం వారికి పుష్కలంగా అందాలి, చేరువలో ఉండాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కృప. స్తోత్రం. ఆ విధముగా నిర్గమాకాండములో ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థపరచు యెహోవాను అనే పదము మన ఆత్మకు మాత్రమే అంటారు కొంతమంది, ఆత్మీయ స్వస్థతే అంటారు కొంతమంది, కానీ మన శరీర జీవితమును కూడా దేవుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. కనుకన అబ్రహాము దగ్గరకు వచ్చిన దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రములను లెక్కపెట్టు, సముద్ర ఇసుక రేణువులను లెక్కపెట్టు అన్నాడు. ఇక్కడ రెండు రకాల ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనము ఈ రెండిటిని కలిపి దేవుని అర్థం చేసుకునేటానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ రెండింటిలో ఒకదాన్ని తీసుకుని ఒకదాన్ని దేన్ని వదిలేసినా దేవుడు సంపూర్ణంగా మనకు అర్థం కాడు, దేవుని మనము అర్థం చేసుకోలేము. కనుక దేవుడు అంటే, దేవుడు మనుషుని విషయంలో కదిలే విషయం అంటే రెండు కోణాలు, ఒకటి శరీర సంబంధముగా ఆయన మనకి సహాయం చేస్తున్నాడు, రెండు ఆత్మ సంబంధముగా కూడా మనకి సహాయము చేయొచ్చు. కనుక అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎట్టి విధమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావో, ఎట్టి విధమైన సమస్యతో నలిగిపోతున్నావో, పైకి చెప్పుకోలేని బాధతో కుంగిపోతున్నావేమో, లేదా చుట్టుపక్కల అవమానాలు నిందలు భరించలేకపోతున్నావేమో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ లైఫ్లో సక్సెస్ అనేది పొందుకోలేకపోతున్నావేమో, నువ్వు నిరాశ కలిగి ఉన్నావో, లేక నువ్వు డిప్రెషన్లోకి దిగిపోయావో బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకము, నిన్ను అన్ని విధాలా దీవిస్తాను అని ప్రభువు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. కనుకనే ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో, అప్పటికి వాడు చాలా కాలం నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. అంటే అతనికి స్వస్థత పొందటానికి అవకాశం ఉంది, స్వస్థత కూడా ఆయన ముందే ఉన్నది, కానీ ఆయన పొందుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఆయనకు సహాయము చేయటానికి లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడుగుచున్నాడు. అంటే దేవుడు మన మీద చూపే ప్రేమను మనం ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఒక వ్యక్తినే ఎన్నుకోడు, ఒక వ్యక్తినే దీవించడు, ఒక వ్యక్తినే స్వస్థపరచడు. ప్రతి మనిషిని ఆయన పట్ల విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా ఆయన స్వస్థత అనేది అందుబాటులో ఉంచుతాడు. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు సంతోషముగా ఉండాలి, నువ్వు సుఖముగా ఉండాలి, నీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, నీకే బలహీనత లేకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అది నా ప్రధాన ఉద్దేశమని తండ్రి అయిన దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. కనుకనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు ఎలాంటి వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఏ కారణం చేత వచ్చింది, ఆ వ్యాధిని స్వస్థపరచడానికి నా ద్వారములు ఎప్పుడు తెరిచే ఉంటాయని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయములో అందుకే ప్రజలకు దగ్గరగా స్వస్థత ఉండాలని దేవుడు ఆశించి ఒక నూతనమైన పథకాన్ని అమలుపరిచాడు. ఒక క్రొత్త విధానాన్ని, ప్రపంచములో ఎక్కడా లేని విధానాన్ని యెరూషలేము దేవాలయంలో ప్రవేశపెట్టాడు తండ్రి అయిన దేవుడు. అదే బెతెస్దా కోనేరు. ఒక కోనేరు తవ్వించి ఆ కోనేరు చుట్టూ 5 మంటపాలు కట్టించాడు. అది సొలొమోనుకు దేవుడు ఇచ్చిన ప్లాన్. ఆ మంటపాలలో
ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా ఆ మంటపాలలో ఉండొచ్చు. ఆ కోనేటిలో ప్రతిరోజు తెల్లవారుజామున ఒక దేవుని దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. నీళ్లను నీళ్లను కదిలిస్తుంది అంటే ఏదో మాట వరుసగా కాదు. దేవుని దూత నీళ్ళల్లోకి దిగినప్పుడు ఆ శబ్దం అక్కడ ఉన్న వారందరికీ వినపడుతుంది. ఆ నీళ్లు కదిలించే ఆ శబ్దం ప్రజలకు వినపడుతుంది. దేవదూత ఆ నీటిలో నుండి బయటికి వచ్చే విధానము కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇది ఒక స్పష్టమైన అవగాహన ప్రజలకు కల్పించాడు. కనుక దేవుని దూత ప్రతిరోజు ఆ కోనేటిలో దిగటము, ఆ నీళ్లను కదిలించటము, దేవుని దూత ఒడ్డుకు రావడం. అలా దేవుని దూత నీటిలో నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో, మొట్టమొదట ఏ వ్యక్తి అయితే ఆ నీళ్ళలో పడతాడో ఆ వ్యక్తి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా ఆన్ ది స్పాట్ హీల్ అవుతాడు. స్తోత్రం. అప్పటికప్పుడే స్వస్థత వస్తుంది. అంటే దేవుడు మనలను లేదా మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది స్వస్థతలు లేవన్నారు. దేవుడు అది కాదు ప్రియులారా. దేవుని మనస్సును మనం ఎరగాలి. తన బిడ్డలైనటువంటి వారు ఎవరు ఏ బాధ పడకూడదని స్వస్థత అనేది ప్రాముఖ్యముగా మనుషులకు చెరువులో ఉంచాడు. అందుకు తార్కాణం బెతెస్దా కోనేరు. అలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యంలో ఉన్న వ్యక్తి పక్షవాయు రోగంతో బాధపడుతూ 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరు దగ్గరే పడి ఉన్నాడు. అతనికి ఎలాంటి అవకాశం లేదు. అతనికి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ఏ కారణం చేతనైనను ఆయన ముందు ఉన్న స్వస్థతను ఆయన పొందుకోలేకపోతున్నాడు. ఇక్కడ మనకి దైవ ప్రేమ కనపడుతుంది. నేను నీకు స్వస్థతను నీ దగ్గరికి తీసుకుని వచ్చినా నువ్వు పొందుకోలేకపోతున్నావు. అదే మనుషులవైతే వాడిని ఎన్నో రకాలుగా దూషిస్తాం. నీకు దగ్గర పెట్టినా తినటం కుదరతలేదు, నీ చేతికి అందించిన తినటం కుదరట్లేదు. నీకు దేవదూతను పంపించి కోనేరులో నీళ్లు కదిలించి స్వస్థత పొందుకో అంటే నీ వల్ల కావటం లేదని మనుషులమైన మనము దూషిస్తాం. కానీ దేవుని ప్రేమ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి కూడా నా స్వస్థత వెళ్ళాలి. అంత అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో ఏ వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తి దగ్గర కూడా నా స్వస్థత వెళ్ళాలి అని యేసయ్య ఆలోచన చేసి స్వస్థతను మరింత తేలికగా ప్రజల దగ్గరకు తీసుకొస్తున్నాడు. స్తోత్రం. ఇది దైవ ప్రేమ. ప్రియ దేవుని బిడ్డ, మనము చాలా సాక్ష్యాలు ఉంటాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు కన్నీటితో మనము ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబీకుల్ని స్వస్థపరిచిన సాక్ష్యాలు మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఉంటాయి. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు వచ్చిన అనుభూతులు మనకు ఉంటాయి. దేవుని వాక్యము చదువుతుండగా స్వస్థత వచ్చిన అనుభూతి ఎంతో మందికి ఉంది. మనం ఇంకా చూస్తే పేతురు నీడబడితే స్వస్థతలు వచ్చినాయి. పౌలు గారి చేతి రుమాలు ప్రార్థన చేసిస్తే ఆ రుమాలు ఎలాంటి వ్యాధిగ్రస్తుల మీద పెట్టినా ఆ వ్యాధి అప్పటికప్పుడు తగ్గిపోయినాయి. అంటే దేవుని యొక్క ఉద్దేశం చూడండి. మానవులకు వ్యాధులు అనేవి ఆ మనుషులను బాధ పెట్టకూడదు. వ్యాధులు అనేవి మనుషులను బాధ పెట్టకూడదు. కనుక నేను స్వస్థతను మనుషుల దగ్గరకు చేరువకు తీసుకొస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గరకు వచ్చి వాడు అప్పటికి బహుకాలము నుండి అక్కడ ఉన్నాడని చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు సహాయం చేయవరెవరు లేరు. యేసయ్య అంటున్నాడు, నీవిప్పుడు కోనేటిలో దిగాల్సిన అవసరం లేదు. కోనేటిలో స్వస్థత కోసం మళ్ళీ రేపుడు దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమండి, ఎంత గొప్ప కరుణండి యేసయ్యది. స్వస్థత నీకు దగ్గరికి తీసుకొస్తున్నా అది ఉండే కొంచెం తక్కువ, అంటే తేలికగా చేసుకుంటూ మొదట స్వస్థతనిచ్చినప్పుడు అది కష్టతరంగా ఉన్నా ఆ స్వస్థతను మనుషులకు చేరువ చేయటానికి దాన్ని ఇంకా సులువు చేస్తూ నేను తీసుకొస్తున్నా.
ఆ ఆ క్రమంలోనే బెతెస్దా కోనేరును తవ్వించా. ఈ బెతెస్దా కోనేరు దగ్గర కూడా నువ్వు స్వస్థత పొందుకోలేకపోయావు. కనుక ఇంకా నా ప్రేమను ఇంకా నా ప్రేమను అత్యంత ఎక్కువగా చేసి నేనే స్వయముగా నీ దగ్గరకు వచ్చి ఒక మాటతో నిన్ను స్వస్థపరుస్తున్నాను. స్తోత్రం. ఆయన వాక్కును పంపి స్వస్థపరుస్తాడు బిడ్డ. వాక్కు ద్వారా స్వస్థతనిచ్చే కరుణామయుడు ఆయన. కనుక స్వస్థపడగోరుచున్నావని అడిగి ఆయనను స్వస్థపరిచిన విధానము మనకి యోహాను సువార్తలో మనకు కనపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, స్వస్థత అనే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషికి వ్యాధి రావటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ మనుషుడు చేసిన పాపాలను బట్టి వ్యాధి వస్తుంది. చూద్దామా? మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసయ్య ఒక ఇంటిలో ఉన్నాడు. ఒక 4 వ్యక్తులు ఒక మంచం మీద ఒక వ్యక్తిని పరుండబెట్టుకుని ఆ మంచంతో సహా యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. కానీ ఆ ఇల్లంతా ప్రజలతో నిండి ఉండుట చేత యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి చాలా కష్టమైపోయింది. వాళ్ళు ఎక్కడ కూడా విశ్వాసంలో సన్నగిలిక యేసు ప్రభువారు ఉన్న ఇంటి పైకప్పు ఊడదీసి ఆ మంచమునకు ఆ వ్యక్తిని కట్టేసి యేసు ప్రభువారి ముందుగా ఆ మంచమును తాళ్లతో క్రిందకు దించారు. యేసయ్య మొట్టమొదట చూసింది ఆ వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూసి అప్పుడు ఆ పక్షవాయు కలిగిన ఆయనతో అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. అక్కడ కొంతమంది సద్దూకయ్యులు శాస్త్రులు ఉండి కొంచెం వాగ్వాదం పెట్టుకున్నారు యేసయ్యతో. పాపాలు క్షమించడానికి నువ్వెవడు అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, ఒక మనిషితో నువ్వు పాపాలు క్షమించబడినవి అని చెప్పుట తేలిక, లేదా నీ పరుపెత్తుకుని నడవమని చెప్పుట తేలిక. ప్రతిదీ విమర్శతో చూడకూడదండి. ప్రతిదీ నాకే తెలుసన్న ఫీలింగ్తో మాట్లాడకూడదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను స్టడీ చేసే కొలది ఇంకా అది చాలా లోతుగా ఉంటుంది. ఆ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. మరి మామూలుగా మనుష్య రీతిగా మనం మాట్లాడుకుంటే పక్షవాయు కలిగిన వానికి వైద్యం అందించాలి. అది అనేక రకాల మందులు ఉన్నవి, వాటిని ఉపయోగించాలి. అది మానవ జ్ఞానం. మనము వాడాల్సిన మందులన్నీ వాడాం, పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాం, కానీ తగ్గలేదు. ఇప్పుడు ఎవరి పని అంటే దేవుడు చేస్తేనే తగ్గుతుంది. మనిషిని జ్ఞానము దాటిపోయింది. అది మనిషి జ్ఞానమునకు అందదు అది. కనుక దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచే క్రమం ఒకటి పెట్టాడు. అయితే ఆ వ్యక్తికి ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న. ఇక్కడ ఆ వ్యక్తికి ఆ వ్యాధి రావటానికి కారణం ఆ వ్యక్తి చేసిన పాపము అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి గతంలో చేసిన పాపాలను బట్టి అతనికి ఆ వ్యాధి వచ్చిందని యేసయ్య డిసైడ్ చేసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. ఆమేన్. ఆన్ ది స్పాట్ ఆయన స్వస్థత పొందాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతటి ప్రేమమయుడు, కరుణామయుడు మన దేవుడు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఒకరికి దెయ్యము పడితే రోగం వచ్చింది, ఒకరికి పితరుల దోషాల వల్ల రోగం వచ్చింది, ఒకరికి దేవుని నామమహిమార్థమై కార్యం జరుపుటకు వ్యాధి వచ్చింది. ఒకడు పుట్టుగుడ్డివాడుంటే యేసు ప్రభువారు శిష్యులు దారిన వెళుతుంటే శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణమేంటి? వీడు చేసిన పాపమా, వీడు పితరులు చేసిన పాపమా అని అడిగారు. అప్పుడు యేసయ్య అన్నాడు, వీడు గాని వీళ్ళ పితరులు గాని పాపము చేయలేదు, వీని యందు దేవుని కార్యము బహిర్గతం అవ్వాలి, వీని యందు దేవుని కార్యములు రూఢిపరచబడాలి. అందుకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. మనము మత్తయి సువార్త నుండి యోహాను లేదా అపోస్తల కార్యముల వరకు మనము ఈ స్వస్థత అనే టాపిక్ మీద మనం చూస్తే అనేక విధాలుగా మనుషులకు వ్యాధులు వస్తాయని స్పష్టంగా ఉంది.
ఒకటి దెయ్యములు పట్టడం వల్ల వస్తుంది, 2 పాపము చేయటం వల్ల వస్తుంది, 3 పితరుల శాపాల వల్ల వస్తుంది, 3 మామూలు అనారోగ్యం వల్ల వస్తుంది. ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఒక మూర్ఛిల్లు వ్యాధితో బాధపడుతున్న ఒక పిల్లవాడిని వాళ్ళ తండ్రి ఒకసారి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తండ్రే చెప్తున్నాడు, వీడు చిన్నప్పటి నుండి బాధపడుతున్నాడయ్యా. ఆ బాధకు కారణం ఏంటంటే వీడికి ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యము వీడిని పట్టినప్పుడల్లా వీడు అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుతూ ఉంటాడు. ఇతన్ని స్వస్థపరచమని ఆ తండ్రి యేసయ్యని అడిగాడు. అప్పుడు యేసయ్య వచ్చాడు, మోగా చెవిటి దెయ్యమా ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యేసయ్య దెయ్యమును గద్దించాడో ఆ పిల్లవానిలో ఉన్న ఆత్మ వానిని విలవిలలాడించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఆలోచన చేయబడేది బిడ్డ, వ్యాధి వచ్చింది అంటే మనం ఈరోజు బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం, ఫలానా కారణమని వైద్యులు తేలుస్తున్నారు. దానికంటే ముందుగా యేసయ్య ఆత్మనేత్రముతో చూసి ఈ వ్యాధి వ్యక్తికి ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతున్నాడు. కనుక యేసయ్యలో స్వస్థత ఉంది, ఆయన స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ లేదు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఆశిస్తే, నువ్వు దేవుని ప్రార్థిస్తే, దేవుని సహాయమును కోరితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావో, నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నావో, నువ్వు ఎలాంటి నొప్పులతో బాధపడుతున్నావో, ఈరోజు ఈ వాక్యమైన నీవు దేవుని వైపు తిరిగి దేవుని అర్థించినడలా, ప్రార్థించినడలా ఆయన దయగలిగిన హస్తం నీ మీదకి ఇప్పుడే చాపి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మీకు ఎలాంటి బలహీనతలున్నా యేసుని నమ్మండి, యేసయ్యను శరణు వేడండి. నేను ప్రార్థన చేస్తుండగా నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి దీవించును గాక. మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయము కొరకై వందనాలు. ఈ లేఖన భాగాల్లోని వివరణను మాకు అందించినందుకై స్తోత్రాలు. అయినా మా ప్రియులు, మీ బిడ్డలు ఎంతో మంది ఆశించుచున్నారు. వారికి ఉన్న బలహీనతల్లో, వారికి ఉన్న వ్యాధులలో, వారికి ఉన్న రోగములలో, వారు చిక్కుకున్న చీకటి సమస్యల్లో నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారు. ప్రభువా, ఆ బిడ్డలను మీరు కనికరించండి. ఆ బిడ్డల మీద మీరు జాలి చూపించండి. మీ దయగలిగిన హస్తము ఆ బిడ్డల మీదకి ఇప్పుడే చాపండి ప్రభు. ఎవరెవరు నిజముగా విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి మీద మీ హస్తమును చాపి, వారి మీద మీ రక్తమును ప్రోక్షించి వారిని ఇప్పుడే స్వస్థ చిత్తులను చేయండి. వారిని ఏలుబడి చేస్తున్న దురాత్మలు ఏమున్నా యేసు నామమున గద్దిస్తున్నాను. ఆ దురాత్మల బిడ్డలను వదిలిపెట్టి పావులుగా ఇప్పుడే సంపూర్ణమైన విడుదల బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.